నిజాం కట్టాడు. ఆ ప్యాలెస్లన్నీ మళ్ళీ మనం యాడ్ చేసుకున్నాం. అదే మరి తమిళనాడులో కొత్త సెక్రటరియట్ కట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇది చేసి దాన్ని కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. 2016 జూన్ నుంచి అమరావతి నుంచే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ చేశాం. వీళ్ళు కూడా 5 ఏళ్ళు ఇక్కడి నుంచే పరిపాలించారు, ఎక్కడికి పోలేక, విధి లేని పరిస్థితిలో, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే గతి లేని పరిస్థితులు, చాలా దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే నేను ఎప్పుడు కూడా క్రైసిస్ ఒక అవకాశం, ఒక సంక్షోభం ఉందని నేను ఎప్పుడు కుంగిపోవడం లేకపోతే నిరుత్సాహపడిపోవడం, ఏమీ చేయలేమని ఆలోచన ఉంటే ఎప్పుడు పైకి రాం. అందుకే నేను ఆ రోజు మీకు చెప్పాను, ఈరోజు సింగపూర్ సిటీ మోస్ట్ లివబుల్ సిటీ, హైదరాబాద్ సిటీని కొంతవరకు నేను ఇది చేసిన తర్వాత ఈరోజు మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా హైదరాబాద్, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం. ఎట్లొచ్చింది అని మీరందరూ ఆలోచిస్తే, ఆ రోజు వేసిన ఫౌండేషన్ వల్ల నాలెడ్జ్ ఎకానమీకి ఈరోజు అక్కడ ఉపాధి అవకాశాలు వచ్చే, వేరే ప్రాంతాలని చూసి సెటిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే దేశంలో ఉండే జీసీసీలు, గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్, ఇండియాలో ఉండేట్లో 22% హైదరాబాద్లో ఉన్నాయి, నెంబర్ 1. 11% గ్లోబల్ జీసీసీస్ అన్నీ కూడా హైదరాబాద్ లొకేట్ అయినాయి ప్రపంచంలో ఇది చేసుకుంటే. అలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి భవిష్యత్ అంతా కూడా సిటీస్ పైన ఆధారపడుతుంది. మనం వద్దనుకున్నా కూడా అలాంటి సిటీస్ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో సింగపూర్తో సుర్బానా, జురాంగ్ ఉచితంగా మాస్టర్ ప్లాన్స్ తీసుకొచ్చారు. ప్రధానమంత్రి గారు 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే, మనం గెలిచామంటే ఒక పవర్ ఉంది. నేను ఆ రోజు ఎందుకు వచ్చిందో నాకు ఆలోచన తెలియదు, కానీ రాష్ట్రంలో అందరినీ భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఊర్లో ఉండే పవిత్రమైన మట్టిని, ఆ ఊర్లో ఉండే పవిత్రమైన జలాల్ని, ఆ ఊర్లో ఉండే దేవాలయాల దగ్గర పూజ చేసి ఊరేగించి, అది సాంప్రదాయం, అది సెంటిమెంట్ కూడా, నమ్మకం. అదే మరిగా దేశంలో ఉండే దేవాలయాలన్నీ, మసీదులన్నీ, మేజర్ మసీదులు, చర్చిలు, స్వర్ణ దేవాలయం, వైష్ణవి దేవాలయం, ఇవన్నీ కూడా తీసి అవన్నీ తీసుకొస్తే ప్రధానమంత్రి గారు ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ యొక్క పవిత్రమైన మట్టిని, యమునా జలాలు తీసుకొచ్చి ఆయన కూడా చెప్పారు. ఆ రోజు చెప్పారు ఒక మాట. ఆ రోజు ఆయన చెప్పిన మాట మీరు చూస్తే, నేను ఈరోజు పార్లమెంట్ సాక్షిగా మట్టిని తెచ్చాను, యమున పవిత్రమైన జలాలు తీసుకొచ్చాను అంటే, పార్లమెంట్ పూర్తిగా అమరావతికి అండగా ఉంటుంది, దేశం కూడా మీకు అండగా ఉంటుంది, నేను కూడా అండగా ఉంటానని చాలా స్పష్టంగా ఆ మాట చెప్తే, నిన్న జరిగిన ఓటింగ్లో దేశం మొత్తం సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఆ రోజు పవిత్రత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇది సెంటిమెంట్ అంటారా, నమ్మకం అంటారా, ట్రస్ట్ అంటారా, ఏదైనా కానీ ఇది వాస్తవం. అందుకే ఈరోజు మనం కాపాడుకోగలిగాం. అయితే ఒక పక్క ప్రణాళికలు చేసుకో ముందుకు పోయాం, ఇంకో పక్క కుట్రలు చేస్తూ ముందుకెళ్ళారు. అడుగడుగునా కుట్ర, అడుగడుగునా కుతంత్రం, అడుగడుగున నేరాలు ఘోరాలు. ఆ రోజు కూడా ఇదే పని. రైతుల్ని రెచ్చగొట్టారు. రైతుల్ని రెచ్చగొడితే 99% రైతుల ముందుకొచ్చి ల్యాండ్స్ ఇచ్చారు. నో డిస్ప్యూట్, యునానిమస్గా ఇచ్చారు. ఎన్ని చెప్పినా కూడా వినలేదు. అక్కడి నుంచి అరటి తోట తగలబెట్టారు. ఎంత దుర్మార్గం అంటే, భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు పనులు ఎక్కడ నేను చూడలేదు. ఇంకొక పక్కన వరల్డ్ బ్యాంక్ లెటర్స్ రాశారు.
అంటే చాలా ఈజీ అయిపోయింది వీళ్ళు చేసే తప్పుడు పనులన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి.